2019 జూన్ 3వ తేదీ నాటికి భారతదేశ 16వ లోక్సభ పదవీ కాలం ముగుస్తున్నది. తిరిగి 17వ లోక్సభను ఏర్పాటు చేయడానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలు అని అంటారు. మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 11, 2019 శుక్రవారం రోజు తొలి విడత పోలింగ్ జరుగుతుంది. మొత్తం 7 విడతలుగా ఈ పోలింగ్ నిర్వహించబడుతుంది. ఏప్రిల్ 19న రెండో దశ, 23న మూడవ దశ, 29న 4వ దశ, మే 6న 5వ దశ, మే 12న 6వ దశ, మే 19న 7వ దశ పోలింగ్ జరుగుతుంది. మే 23న ఎన్నికల ఫలితాలు ప్రకటించబడతాయి. లోక్సభ మొత్తం స్థానాల సంఖ్య 545. ఇందులో 543 స్థానాలకు సార్వత్రిక ఎలక్షన్స్ జరుగుతాయి. 545లోని మిగతా 2 స్థానాలకు అవసరం అనిపిస్తే రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ సమాజం వారికి కేటాయిస్తాడు. ఆంగ్లో ఇండియన్స్ అంటే ఇండియాలో జీవిస్తున్న బ్రిటిష్ వారు అని అర్థం. తండ్రి తరపు వారసత్వం భారత్లో శాశ్వత నివాసంగా ఉన్నప్పుడు వారిని ఆంగ్లో ఇండియన్స్ అంటారు. వీరికి ఒక ప్రత్యేక రాష్ట్రం గాని స్థలం కానీ లేదు. దేశం అంతటా నివసిస్తున్న వీరు చిన్న సమాజంగా ఉంటారు. అందుకని అవసరం అనిపిస్తే రాష్ట్రపతి వారికి 2 లోక్సభ సీట్లు కేటాయించే అధికారాన్ని కలిగి ఉంటాడు. కేరళలోని మలబార్ తీరంలో కాలనీలుగా జీవించే పోర్చుగీసు వారు, గోవాలో మెస్టికోస్ గా పిలువబడే పోర్చుగీస్ భారత్ సంతతికి చెందినవారు, అలాగే ఇండో ఫ్రెంచ్, ఇండో డచ్ సంతతి వారు కూడా ఆంగ్లో ఇండియన్స్ గానే పరిగణించబడతారు. ఇక 543 లోక్సభ సీట్లలో 131 సీట్లు రిజర్వ్ ఉంటాయి. ఈ 131లో షెడ్యూల్డ్ కులాలకు 84, షెడ్యూల్డ్ తెగలకు 47 సీట్లు కేటాయించబడి ఉంటాయి. ఎవరికి కేటాయించిన స్థానాలలో వారు మాత్రమే పోటీ చేయవలసి ఉంటుంది. ఈ మొత్తం సీట్లలో 272 స్థానాలు దక్కించుకున్న వారు మాత్రమే మెజారిటీ సాధించినట్టు అవుతుంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతారు. ఒకవేళ ఏ పార్టీకి కూడా 272 నిర్ణయాత్మక సీట్లు రాకపోతే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని గవర్నమెంట్ ఫామ్ చేయవచ్చు. ఇలాంటి పొత్తులు ఎలక్షన్స్ కి ముందు కూడా పెట్టుకోవచ్చు, తర్వాత కూడా పెట్టుకోవచ్చు. ఇక ప్రతిపక్ష పార్టీ లేదా ప్రతిపక్ష నాయకుడు కూడా లోక్సభలో ఉంటారు. అప్పుడు ఎవరికైతే 55 మంది లోక్సభ సభ్యుల సపోర్టు ఉంటుందో వారు మాత్రమే ప్రతిపక్ష నాయకుడుగా గాని పార్టీగా గాని ఉంటారు. 2014లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో విపక్ష నాయకుడు లేడు. ఎందుకంటే ప్రధాన పార్టీ కాంగ్రెస్ కి అప్పుడు కేవలం 44 ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి. మన భారత్ ప్రజాస్వామ్య వ్యవస్థ బ్రిటన్ వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆధారంగా కల్పించబడింది. కానీ బ్రిటన్లో జనరల్ ఎలక్షన్స్ దేశం అంతటా ఒకే రోజులో జరుగుతాయి. సాయంత్రానికి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వస్తాయి. రాత్రి కౌంటింగ్ పూర్తి చేస్తారు. తెల్లవారేసరికి రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. కానీ భారత్ చాలా పెద్ద దేశం. 900 మిలియన్స్ కి పైగా ఓటర్లు తమ ఓటును వినియోగించడానికి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా క్యూలో నిలబడి ఉంటారు. ఒకే రోజు ఇందరి చేత సజావుగా పోలింగ్ జరిపించటం సాధ్యం అయ్యే పని కాదు. ఓటింగ్ సమయంలో చాలా పటిష్టమైన భద్రత అవసరం. ఇందుకోసం పోలీసు వ్యవస్థను, మిలిటరీని ఉపయోగించుకుంటారు. దేశమంతటిని ఒకే రోజు భద్రతా వలయంలో ఉంచటం సాధ్యం కాదు. అందుకని వివిధ దశల్లో ఇక్కడ పోలింగ్ జరుపుతారు. ఇంతకు క్రితం బ్యాలెట్ పేపర్ ని ఓటింగ్ కొరకు ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఈవీఎంలను వాడుతున్నారు. కనుక చివరి దశ పోలింగ్ జరిగాక కౌంటింగ్ ప్రారంభించాక మధ్యాహ్నం వరకే ఫలితాలలో స్పష్టత వచ్చేస్తోంది. అయితే ఇంత పెద్ద బాధ్యతను నిర్వహిస్తున్నది మాత్రం ఎలక్షన్ కమిషన్. భారత ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా, సజావుగా, పక్షపాతం లేకుండా జరిపించడానికి భారత రాజ్యాంగం 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ని ఏర్పాటు చేసింది. ఇది ఒక స్వతంత్ర వ్యవస్థ. దీనిపై ప్రభుత్వ నియంత్రణ ఉండదు. ఎలాగైతే కోర్టులు స్వతంత్ర వ్యవస్థలుగా ఉంటాయో అలాగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండళ్లకు జరిగే ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. ఎలక్షన్ కమిషన్ అధినేతను ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటారు. ప్రారంభంలో ఎలక్షన్ కమిషన్ కి ఒకే ఒక్కరు చీఫ్ ఆఫీసర్ గా ఉండేవారు. 1989 అక్టోబర్ 16న ఆ ఒక్కరికి తోడుగా మరొక 2 చేర్చారు. అప్పటి నుండి ఇది 3 సభ్యుల ప్రధాన బాధ్యతలతో నిర్వహించబడుతూ ఉంది. ఇంకా కొంతమంది డిప్యూటీ కమిషనర్
కమిషనర్లు ఉంటారు. 300 మంది అధికారులు, సిబ్బంది ఉంటారు. దేశ ప్రధాన ఎన్నికల కమిషన్ చేత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయబడుతుంది. ప్రతి రాష్ట్రంలోనూ ఒక్కో ఎన్నికల అధికారిని, అతనికి కొంత సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. ఇక ఎలక్షన్స్ సమయంలో 50 లక్షలకు పైగా తాత్కాలిక సిబ్బందిని ఎన్నికలలో సహాయకులుగా ఉపయోగించుకుంటారు. ప్రధాన ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. వీరి పదవీ కాలం 6 ఏళ్లు ఉంటుంది, లేదా అతనికి 65 ఏళ్ల వయస్సు వచ్చేదాకా ఉంటుంది. ప్రస్తుతం భారత ఎలక్షన్ కమిషనర్ గా సునీల్ అరోరా అనే ఆయన ఉన్నారు. ఈయన రాజస్థాన్ లో 1980లో IAS ఆఫీసర్ గా ఉన్నారు. తర్వాత 2 మంత్రుల వద్ద భారత ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. అనేక రకాల పదవులు ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. 2017 ఆగస్టు 31న భారత ఎలక్షన్ కమిషనర్లలో ఒకరిగా బాధ్యతలు చేపట్టారు. 2018 నవంబర్ 26న ఓం ప్రకాష్ రావత్ తర్వాత ప్రధాన ఎన్నికల అధికారిగా ఈయన ప్రకటించబడ్డారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి ఎలక్షన్ కు సంబంధించిన ఏ విధమైన అధికారాలు ఉంటాయో చూద్దాం. రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇవ్వటం, రద్దు చేయటం, ఎన్నికల ప్రణాళికను నిర్ణయించడం, ప్రకటించడం, అమలు చేయడం, ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేయటం, అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవటం, రాజకీయాలలో నేరస్తులను అడ్డుకోవడం, ఓటరు గుర్తింపు పత్రాలను పంపిణీ చేయటం, ఓటరు జాబితాను పొందుపరచడం మొదలైనవి. ఇంతకు ముందు రోజులలో ఎలక్షన్ కమిషన్ ని రాజకీయ పార్టీలు తమ బలంతో ప్రభావితం చేసి తమకు అనుకూలం చేసుకునేవారు. కొన్ని చోట్ల ఎలక్షన్ ప్రక్రియ నామమాత్రంగా ఉండేది. కానీ 1990 నుండి ఎలక్షన్ కమిషన్ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. కొత్త నియమాలను తెస్తూ అభ్యర్థులను రాజ్యాంగ పరిధిలో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. దీనివల్ల అప్పుడప్పుడు అక్కడక్కడ రాజకీయ పార్టీలతో ఎలక్షన్ కమిషన్ కి ఘర్షణ జరుగుతూ ఉంది. ఉదాహరణకి పుల్వామా దాడిలో చనిపోయిన సైనికుల చిత్రాలను ప్రచారంలో ఉపయోగించకుండా నిషేధించడం, అలాగే కేరళలో శబరిమల దేవాలయానికి సంబంధించిన సమస్యలను కూడా ప్రచారంలో ప్రస్తావించకూడదని నిషేధించింది ఎలక్షన్ కమిషన్. ఇవి కొంచెం కాంట్రవర్సీ అయ్యాయి. ఎన్నికలకు కేంద్రాలుగా స్కూలు భవనాలను, కాలేజీ భవనాలను ఉపయోగించుకుంటారు. ఇంకా గవర్నమెంట్ ఆఫీసులను కూడా ఉపయోగించుకుంటారు. పోలింగ్ సిబ్బందిగా టీచర్లను, ప్రభుత్వ ఉద్యోగులను తాత్కాలిక భృతిని కల్పించి వారి సేవలను పొందుతారు. పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144వ సెక్షన్ ని విధిస్తారు. అల్లర్లు జరగకుండా, గుంపులుగా చేరకుండా, దొంగ ఓట్లు వేయకుండా పోలీసు వారి సహకారాన్ని తీసుకుంటారు. ఇక ఫలితాల రోజు ఈవీఎంలు తెరిచి ఓట్ల లెక్కింపును మొదలు పెడుతుంది ఎలక్షన్ కమిషన్. రిజల్ట్స్ ఎప్పటికప్పుడు జాతికి ప్రకటిస్తూ ఉంటుంది. చివరికి ఆ జాబితాను ఆయా రాష్ట్రాల గవర్నర్లకు, రాష్ట్రపతికి అందజేస్తుంది. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ విశాల భారతదేశం అంతటా ప్రతిష్టాకరంగా ఎన్నికలు నిర్వహిస్తుంది. 1990కి ముందు ఎలక్షన్స్ రాజకీయ పార్టీల చేత ప్రభావితం అయ్యేవి. అనేక చోట్ల హింస జరిగేది. స్థానికంగా బలంగా ఉన్న అభ్యర్థి పోలింగ్ ని తనకు అనుకూలంగా మార్చుకోవటం జరిగేది. ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎలక్షన్స్ లో అవకతవకలు జరిగాయంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునేవారు. మనకు తెలుసు ఇందిరాగాంధీ, రాజ్నారాయణ్ల వివాదం. 1971లో రాయబరేలీ నియోజకవర్గం నుండి ఇందిరాగాంధీపై పోటీ చేసి ఓడిపోయాడు రాజ్నారాయణ్. కానీ తర్వాత ఇందిరాగాంధీ ఎన్నికల్లో అధికార యంత్రాంగాన్ని తన కోసం ఉపయోగించుకుంది అని హైకోర్టులో కేసు వేశాడు రాజ్నారాయణ్. తర్వాత అది నిజమని తేలింది. ఆ కేసులో ఇందిరను 6 ఏళ్లు ఎన్నికల్లో పాల్గొనకూడదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో అదే నియోజకవర్గం నుండి రాజ్నారాయణ్ గెలిచాడు. ఇలా అధికార బలం ఎలక్షన్ కమిటీని తమ జేబు సంస్థగా మార్చేసుకుంటూ ఉండేది. కానీ 1982లో మొదటిసారిగా ఈవీఎంలను ప్రవేశపెట్టి 2004 నాటికి పూర్తి స్థాయిలో వాటిని విస్తరించారు. దాంతో ఓటింగ్ కి సంబంధించిన అవకతవకలు చాలా వరకు తగ్గిపోయాయి. ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ కొన్ని కేసులు ముందుకు వచ్చినా అవి చాలా స్వల్పం. ఇక ఈ ఎలక్షన్స్ కి సంబంధించిన కొన్ని వింతలు, విశేషాలు కూడా చూద్దాం. ఎలక్షన్స్ లో ఎలక్షన్ కమిటీ జునాగఢ్ నియోజకవర్గంలో బనేజ్ గ్రామంలో నివసించే
ఒకే ఒక్క ఓటర్ భరత్ దాస్ అనే అతడి కోసం పోలింగ్ బూత్ను ఏర్పాటు చేసింది. 1950లో దేశంలో 54 రాజకీయ పార్టీలు ఉంటే 2014 నాటికి 475 రాజకీయ పార్టీలు పుట్టుకు వచ్చాయి. 1952లో ఎన్నికల ఖర్చు 10.45 కోట్లు కాగా 2014లో 3870 కోట్లు ఖర్చు అయింది. మొట్టమొదటి పార్లమెంటరీ నియోజకవర్గం ఓటర్ల సంఖ్య 3.45 లక్షలు ఉండగా 2014 నాటికి ఒక్కో నియోజకవర్గం ఓటర్ల సంఖ్య 15 లక్షలకు చేరింది. మొదటి లోక్సభ ఎలక్షన్స్ లో 25.8 లక్షల బ్యాలెట్ బాక్సులను ఉపయోగించారు. 1952లో లోక్సభ సీట్ల సంఖ్య 489గా ఉండగా 1977 నాటికి అది 543గా మారింది. ఇప్పుడు కూడా ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ని కలుపుకుని 545గా ఉంది. బ్యాలెట్ పేపర్స్ ముద్రణకు 1996లో 8800 టన్నుల పేపర్ వాడగా 1999 ఎన్నికల్లో 7700 టన్నుల కాగితం వాడారు. 2013 ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా నోటా ఆప్షన్ ని తొలిసారిగా ఈవీఎంలలో పొందుపరిచారు. నోటా అంటే నన్ ఆఫ్ ది ఎబో, అంటే ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఎవ్వరూ నాకు నచ్చలేదు అని అర్థం. 2019 ఎలక్షన్స్ లో అన్ని నియోజకవర్గాల్లోనూ వీవీప్యాట్ మెషిన్స్ ని ఉపయోగిస్తున్నారు. గత ఎలక్షన్స్ లో 8 నియోజకవర్గాల్లో మాత్రమే ప్రయోగాత్మకంగా వీటిని ప్రయోగించారు. వీవీప్యాట్ అంటే వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ అని అర్థం. ఓటు వేశాక తాను వేసిన ఓటు తాను ఎవరికి వేశారో వారికే పడిందా లేదా అనేది తెలుసుకునేలా 7 సెకండ్ల పాటు ఒక పేపర్ పై వివరాలు మనకు కనబడతాయి. తర్వాత ఆ పేపర్ కట్ అయి మిషన్ లోపల డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది. తొలి లోక్సభ ఎన్నికల్లో 1,96,084 పోలింగ్ బూతులను ఏర్పాటు చేయగా 2019 నాటికి 10,35,918 పోలింగ్ బూతులను ఏర్పాటు చేయనున్నారు. చివరగా మరొక వింతైన విషయం చెప్పి ఈ ఎపిసోడ్ని ముగిస్తాను. డాక్టర్ కె పద్మరాజన్ అనే అతను 170 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్రపతి ఎన్నికలు మొదలు గ్రామ పంచాయతీ ఎన్నికల దాకా అన్నింటిలోనూ పోటీ చేశాడు. కానీ ఒక్కసారి కూడా ఆయన గెలవలేదు. అలా 170 సార్లు ఓడిపోయిన వ్యక్తిగా రికార్డుకెక్కాడు. మరో గమ్మత్తు ఏమిటంటే ఇతను అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, కరుణానిధి, అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీలపై కూడా పోటీ చేసి ఓడిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గానీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.